తమిళంలో గొప్ప నటుడిగా పేరుండి స్టార్ ఇమేజ్ కూడా ఉన్న హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ దశాబ్ద కాలంగా సూర్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే తాజాగా విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్తో సూర్య చేసిన రెట్రో తన ఫ్లాప్ లైన్ ను బ్రేక్ చేస్తుందని సూర్య అభిమానులు భావించారు. మరి రెట్రో సూర్యకి బ్రేక్ ఇచ్చిందా? తెలుసుకుందాం. స్టార్ హీరో అయినప్పటికీ మిగతా స్టార్లలాగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేయరు సూర్య. అతను ఎంచుకునే కథల్లో కొత్తదనం ఉంటుంది. ఇమేజ్ మూసలో పడిపోకుండా సరికొత్త ప్రయోగాలు చేస్తూ సాగిపోవడమే సూర్య స్పెషాలిటీ. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న దశలో కూడా అతను విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్తో జట్టు కట్టి రొటీన్కు భిన్నమైన కథనే ప్రయత్నించడం అభినందనీయం. రెట్రో ట్రైలర్ చూస్తే ఇది మనం ఎప్పుడు చూసే కథ కాదని అర్థమైంది. అదే సమయంలో ట్రైలర్ చూసి కథేంటో డీకోడ్ చేద్దామని చూస్తే అదంతా తేలికైన విషయం కాదని కూడా అర్థమైంది. కథేంటో తెలియకుండా థియేటర్లో అడుగు పెట్టడంలోనూ ఒక మజా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా పాజిటివ్గానే తీసుకున్నారు సూర్య అభిమానులు. కానీ విడ్డూరం ఏంటంటే దాదాపు 3 గంటల నిడివి ఉన్న రెట్రో సినిమా మొత్తం చూసినా కూడా ఈ కథ మీద ఒక అంచనా రాదు. అలా అని కార్తీక్ అంత ఇంటెలిజెంట్ గా కథను నడిపించేశాడు, అద్భుతాన్ని ఆవిష్కరించేశాడు అనుకుంటే పొరపాటే. డిఫరెంట్ టేకింగ్ పేరుతో హంగామా చేయడం తప్పితే ఇందులో విషయమేమీ లేదు. సింపుల్ గా చెప్పాలంటే కొత్తదనం పేరుతో చేసిన వ్యర్థ ప్రయత్నం రెట్రో. పాపం సూర్య తన వరకు ఎప్పట్లాగే సిన్సియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కానీ రెట్రోను కాపాడుకోలేకపోయారు. కానీ ఈ సినిమాలో సూర్య లుక్ మరియు యాక్టింగ్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మరి వీటన్నింటినీ మిక్స్ చేసి రెట్రో సినిమా ఎలా ఉంది అంటే మాత్రం చెప్పడం కష్టం. ఎంత చెత్త సినిమాలో అయినా సూర్య తన లుక్స్ యాక్టింగ్తో అదరగొట్టడం మామూలే. సంతోష్ నారాయణన్ బీజిఎం అదరగొట్టేశాడు. సినిమాటోగ్రఫర్ మంచి క్రియేటివ్ పర్సన్. నిర్మాత ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు కాబట్టి విజువల్స్ బాగున్నాయి. కానీ సినిమా బాగుండడానికి ఇవి మాత్రం సరిపోతాయా? కథలో విషయం లేకపోతే, కథనం ఆసక్తికరంగా సాగకపోతే ఎన్ని హంగులున్నా, ఎంతమంది కష్టపడినా ఫలితం మాత్రం శూన్యం. ఈ విషయంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పూర్తిగా నిరాశపరిచారని చెప్పాలి. తొలి చిత్రం పిజ్జా నుంచి కథల పరంగా కార్తీక్ దారి భిన్నమైనది. సన్నివేశాలను ప్రెజెంట్ చేయడంలో తన మార్క్ చూపిస్తారు. కానీ కొన్నేళ్లుగా అతను టేకింగ్ మీద పెడుతున్న శ్రద్ధ కథా కథనాల మీద పెట్టట్లేదనిపిస్తోంది. సన్నివేశాలను కొత్తగా చెప్పాలన్న తపన ఓకే, కానీ అందుకోసం అద్దం పద్దం లేని సన్నివేశాలు పెట్టి గందరగోళంగా కథనాన్ని నడిపించి కన్ఫ్యూజ్ చేయడమే కొత్తదనం అనుకుంటే ప్రేక్షకులకు చికాకొస్తుంది. ఇప్పుడు రెట్రో విషయంలో కూడా అదే జరిగింది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ చూశాక సెకండ్ హాఫ్ అయినా మెరుగుపడుతుందేమో అనుకుంటే ముందు చూసిందే నయం అనిపించేలా ఉంటుంది. ఏ దశలోనూ ఎంగేజ్ చేయని విధంగా గందరగోళంగా సాగే రెట్రోలో కాస్తో కూస్తో ఎంగేజ్ చేసేవి సూర్య పర్ఫార్మెన్స్, సాంకేతిక హంగులు మాత్రమే. కానీ వాటి కోసం మొత్తం సినిమాను భరించడం కష్టం. రెట్రోలో సూర్యను చూస్తుంటే ఇలాంటి నటుడిని దర్శకులు ఎందుకు సరిగా ఉపయోగించుకోవట్లేదు అనిపిస్తుంది. అదే సమయంలో ఇలాంటి కథలను ఎంచుకొని వాటి కోసం అతను పడే కష్టం చూసి జాలేస్తుంది. అసలేముందని రెట్రో సినిమా చేయడానికి అతను ఒప్పుకున్నాడన్నది అర్థం కాని విషయం. ఇక పూజా హెగ్డే లేక పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర చేసింది, కానీ రాణించలేకపోయింది. డీ గ్లామరస్ లుక్ పూజాకు అస్సలు సెట్ అవ్వలేదు. ఇక జోజు జార్జ్ లాంటి విలక్షణ నటుణ్ణి కార్తీక్ సుబ్బరాజ్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక ప్రకాష్ రాజ్ గురించి చెప్పడానికే ఏమీ లేదు. నాజర్ ఒక వ్యర్థ పాత్రలో కనిపించారు. ఆయన కొడుకు పాత్రలో చేసిన నటుడి నటన అయితే బాగుంది. మొత్తానికి రెట్రో మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేని, తలా తోకాలేని ఒక వ్యర్థ ప్రయత్నం అంటూ సూర్య ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.